కలుగును గాక. ప్రతి ఒక్కరం దేవునికి స్తుతులు చెల్లిద్దామా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతారని ప్రతి ఒక్కరం నమ్ముదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గణుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, నీవు ఏదైతే నాయన తండ్రి ప్రభు యేసే మాటలు సిద్ధపరిచి ఉన్నావు ప్రభు, ఎవరి కొరకు నీవు మాట్లాడబోచున్నావు తండ్రి ప్రభు యేసే, నీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినడానికి నేను గ్రహించడానికి సహాయం చేయండి నాయన ప్రభు. తండ్రి, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుచున్నానయ్యా. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటే యేసే నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరం బైబిల్స్ క్లోజ్ చేసేద్దాం. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఆలకిద్దాం. బైబిల్స్ క్లోజ్ చేసేయండి అందరూ. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? లైఫ్ ఆఫ్ జోసెఫ్. మనందరం సన్నిధికి వెళ్తున్నాం కదా చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి. ఎంతమందికి తెలుసు యోసేపు గురించి? హ్యాండ్ రైజ్ చేస్తారా? మీకు ఎవరికి తెలియదా యోసేపు గురించి? సండే స్కూల్ అయ్యాక చెప్పలేదా? ఎంతమందికి తెలుసు యోసేపు గురించి? మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా యోసేపు గురించి. చెప్పండి, యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు. ఇంకా యోసేపు అంతేనా? యాకోబు కుమారుడేనా? ఇంకంతకు మించి ఏం రాయబడలేదా బైబిల్లో యోసేపు కోసం? దేవునికి నమ్మకమైన వాడు, కరెక్ట్. ఇంకా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి, కరెక్ట్. ఇంతేనా మీకు యోసేపు గురించి తెలిసింది? ఇన్నిసార్లు పాస్టర్ గారు వర్తమానం ఇచ్చారు, మనం కూడా చదువుకున్నాం. ఇంకేం తెలుసు మనకి యోసేపు గురించి? యోసేపుకి ఏముంది? కళలు, వాటి భావం చెప్పే టాలెంట్ ఉంది, అవునా? మనం ఈ సమయంలో కొంచెం సేపు యోసేపు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను బైబిల్ నుంచి ఏ రిఫరెన్స్ చూపించను, మీరు కొద్దిసేపు జాగ్రత్తగా వినండి అంతే. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పాలి? 12 మంది కుమారులు. 12 మందిలో యాకోబు ఎన్నోవాడు? 11వ. యోసేపుకి యాకోబు అంటే చాలా ఇష్టమైన కుమారుడు, అవునా? యోసేపు తన వృద్ధాప్యమందు పుట్టిన వారి కుమారుడు కాబట్టి యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఎవరు? యాకోబు యోసేపుని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. యోసేపు మనకందరికీ తెలిసిందే. యోసేపు కళ్ళగన్న తర్వాత వాళ్ళ తల్లి, మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి కదా. మనకి ఏదైనా డ్రీమ్ ఉంటే మనం ఎవరికి చెప్పుకుంటాం వెళ్ళి? మనకి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళకి కదా చెప్తాము. యోసేపుకి వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న ఇష్టం కాబట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఒక కలగన్నాను, ఆ కళలో నాకు ఏమొచ్చింది? యోసేపు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చాయి, వాళ్ళందరూ కూడా నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు అని చెప్పి కళ వచ్చినప్పుడు యోసేపుకి కలిగిన కళలన్నీ కూడా తన సహోదరులతోని, వాళ్ళ డాడీతోని షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ సహోదరులు సంతోషించారా? అసూయపడ్డారా? అసూయపడ్డారు. వాళ్ళు బయట వాళ్ళ? యోసేపు ఫ్రెండ్స్ కాదు, యోసేపు రిలేటివ్స్ కాదు. ఎవరు వాళ్ళు? సొంత సహోదరులు. ఏం చేశారు? యోసేపు పట్ల అసూయపడ్డారు. అసూయపడిన తర్వాత వాళ్ళందరూ కలిసి యోసేపుని ఏం చేశారు? అతన్ని ఫస్ట్ చంపేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఒక గుంటలో యోసేపు పడిపోయిన తర్వాత వాళ్ళలో ఒక అన్న చెప్తాడు ఏమనంటే, వీడిని చంపేస్తే మనకి ఏమొస్తుంది, వీడిని ఏం చేస్తామంటే మనం ఐగుప్తీయులకు అమ్మేద్దామని చెప్పి యోసేపుని ఐగుప్తీయులకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు యోసేపు ఐగుప్తులోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక పోతీఫర్ ఇంట్లో యోసేపుకి ఏం దొరుకుతుంది? పని దొరుకుతుంది. అతని యొక్క నమ్మకత్వాన్ని యోసేపు నిరూపించుకున్న తర్వాత ఆ ఇంటికి అధికారిగా పోతీఫర్ ఏం చేస్తాడు? యోసేపుని నిలబెట్టుకున్న తర్వాత అక్కడ కూడా యోసేపుకి మళ్ళీ ఆటంకం.
స్టెప్ బై స్టెప్ యోసేపు జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే స్టేజ్ 1 తన బాల్యంలో తన అన్నల దగ్గర తనకి ఫస్ట్ ఆటంకం వచ్చింది. ఏంటంటే వాళ్ళే అసూయపడి యోసేపుని ఏం చేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు. సెకండ్‌ది ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ పోతీఫర్ భార్య యోసేపుని ప్రేరేపించినప్పుడు యోసేపు పాపంలో పడకుండా అక్కడి నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాపంని బట్టి అక్కడున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు యోసేపుని? జైల్లో పెడతారు యోసేపుని. జైల్లో మళ్ళీ కొన్ని సంవత్సరాలు యోసేపు జైల్లో కష్టపడిన తర్వాత యోసేపు మళ్ళీ అక్కడ జైలు అధికారి అతను చేసే పని బట్టి, లేకపోతే అతను ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏం చేస్తారు? అక్కడ కూడా ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ అధికారిగా యోసేపుని నియమిస్తాడు. అండ్ దెన్ తర్వాత మళ్ళీ ఆ జైలు అధికారి కలల్ని యోసేపు చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ యోసేపుని అధికారిగా నియమిస్తారు. ఐగుప్తు దేశం అంతటిగా ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఆ జైల్లోంచి బయటికి రావడం, ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఇదేమైనా చిన్న ప్రాసెసా? యోసేపు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్రాసెస్ జరిగింది? ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర యోసేపు పెనుగులాడి ఉంటాడు, అవునా? ఇప్పుడు చాలామందికి కోరికలు ఉంటాయి. ఎవరికైనా లేని వాళ్ళు ఉన్నారా? డిజైర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ కోరిక లేదు, నేను ఇలా హ్యాపీగా ఉన్నానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. నాకు జాబ్ రావాలి, లేకపోతే నేను మంచిగా సెటిల్ అవ్వాలనో, లేకపోతే ఎవరికైనా సరే ఏదో ఒక కోరిక ఉంటుంది. నా కుటుంబం అందరిలో కల్లా మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా. అలాగే డిజైర్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ ఒక టైం ఉంటుంది, టైం పడుతుంది. కొంతమందికి అది 1 డే పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు. కానీ యోసేపు యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే యోసేపుకి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? చాలా సంవత్సరాలే కష్టపడ్డాడు కదా. కానీ మీరు ఒకటి గమనించారా? యోసేపు ఎక్కడున్నా కూడా దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఈవెన్ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తను వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు. అయినప్పటికీ కూడా పోతీఫర్ ఇంట్లో దేవుడు యోసేపుని ఎలా ఉంచాడు? యజమానిగా ఉంచాడు. జైల్లో ఉన్నాడు, జైల్లో బానిసగా ఉంచాడు దేవుడు. జైలందరి మీద కూడా అధికారిగా ఉంచాడు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు రాజు దగ్గర ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని నిలబెట్టాడు. అలా దేవుడు మనల్ని కూడా నిలబెట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలి? యోసేపు ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంత యోసేపుని నిలబెట్టుకొని ఉంటాడు కదా. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు ఉన్నారు కదా. యాకోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే, దేవునితో నడిచిన వాడే. యాకోబుకి తెలుసు కదా యోసేపు కలలు కన్న విషయం. వచ్చి యాకోబుకి చెప్పాడు కదా, డాడీ నేను కలగన్నాను, అందులో నేను నాకు మీరందరూ సాగిలపడుతుంది. అప్పుడు యాకోబు మరి అనుకోవాలి కదా, దేవుడు నాకు 11 మంది కుమారులు వచ్చి తమ్ముడు చచ్చిపోయాడు నాన్న అని చెప్పినప్పుడు అతను కలలన్నీ విన్నాడు కదా అతని తండ్రి. దేవుణ్ణి చూసిన వాడే, దేవునితో నడిచిన వాడే, దేవుని నమ్మిన వాడే, దేవుని పైన ఆధారపడ్డవాడే. లేదు నా దేవుడు నా కుమారుడికి దేవుడు కళలు అనుగ్రహించారు, దేవుడు దర్శనాలు అనుగ్రహించాడు, దేవుడు నా కుమారుడి పట్ల దేవుని యొక్క చిత్తం ఇది కాదు, దేవుడు నా కుమారుని చంపేయడు అని చెప్పి యాకోబు దేవుని నమ్మాడా? లేకపోతే కుమారులు చెప్పింది నమ్మేశారా? కుమారులు చెప్పింది నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడు? అతను ప్రతిరోజు కూడా కుమారుడు చచ్చిపోయాడనే బాధ అతన్ని క్షీణిస్తుందని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా. అలాగే 11 మంది కుమారులు కూడా ఎన్ని సంవత్సరాలు మోసం చేశారు తండ్రిని? ఎన్ని సంవత్సరాలు మోసం చేశాడు? 1 సంవత్సరం మోసం చేశారా? ఎవరిని మోసం చేశారు? సొంత తండ్రిని కదా మోసం చేసింది. 1 సంవత్సరం మోసం చేశారు, 2 సంవత్సరాలు మోసం చేశారా? కొన్ని సంవత్సరాలు కొడుకు చనిపోయాడని చెప్పి మోసం చేశారు, అవునా? కానీ ఎండ్లో యోసేపుని దేవుడు మళ్ళీ అతని కుటుంబం అంతటిని కూడా దేవుడు ఏకం చేసినట్టు మనం చూస్తాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఎన్ని శ్రమలు ఇచ్చినా, లేకపోతే మన జీవితంలో ఎన్ని శ్రమలు అనుమతించినా కూడా మనము ఒక టైం వరకు దేవుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముని తీసుకుందాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయబడి ఉంది. కానీ అబ్రహాం జీవితంలో
తనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడా? అనుగ్రహించలేదు. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని టెస్ట్ చేశాడు అనేది పక్కన పెడితే, అబ్రహాము దేవుడి మీద ఎంత ఆనుకుని ఉన్నా అబ్రహాంకి సమాధానం అనేది రాలేదు. తన కుమారుడు పుట్టలేదు. ఆ టైంలో పిల్లలు పుట్టకపోతే అదేంటంటే శాపగ్రస్తమైన కుటుంబం అని చెప్పి ఆ కుటుంబంతో ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదన్నమాట. ఆ కుటుంబం వైపు ఎవ్వరు, ఆ ఇంటి వైపు కూడా ఎవ్వరు నడిచి వెళ్ళేవాళ్ళు కాదు. అదే టైంలో దేవదూత ప్రత్యక్షమయ్యి అబ్రహాంకి ముగ్గురు వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నారని తెలిసినప్పుడు అబ్రహాం ఎంత హడావుడి చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా శ్రేష్టమైనది వాళ్ళకి పెట్టాలని చెప్పి శారమ్మకి కబురు పెట్టి వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరుస్తారు కదా, అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు అంత హడావుడి చేస్తాడంటే అబ్రహాం ఆ టైంలో ఒక శాపగ్రస్తమైన కుటుంబానికి ఎవ్వరు వాళ్ళ ఇంటికి రారు. ఆ టైంలో వాళ్ళ ఇంటికి ముగ్గురు భోజనాన్ని వచ్చారంటే దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడని అబ్రహాము నమ్మి అప్పుడు ఎంత సన్నాహం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నారని మొత్తం హడావుడి చేసి మొత్తం. ఇప్పుడు కూడా మనం కూడా ఏదైనా పొందుకోవాలి, కానీ దానికి టైం పడుతుంది. చాలా టైం పడుతుంది అనుకో. మన జీవితంలో ఒక కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ అది జరగట్లేదు, ఒక టైం పడుతుంది. ఇన్కేస్ అలా టైం తీసుకుంటుంది అని అంటే వాగ్దానంతో కూడింది ఏదో నీ జీవితంలో జరగబోతుందని అర్థం. ఆమేన్. అబ్రహాము జీవితంలో చాలా టైం పట్టిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు యొక్క పేరుకి అర్థం ఏంటి? వాగ్దాన పుత్రుడు. అవునా? ఇస్సాకును ఏమని పిలుస్తారు? వాగ్దాన పుత్రుడు అని పిలుస్తాడు. నీ జీవితంలో కూడా ఏదైనా పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు అది ఇంకా టైం పడుతుంది ఏంటి ప్రభు అని చెప్పి మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో కూడా ఏదైనా టైం పడుతుంది, టైం తీసుకుంటుందంటే దాని అర్థం వాగ్దానంతో కూడింది ఏదో మనం పొందుకొని పోతున్నామని అర్థం. ఆమేన్. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? అలాగే జకరియా ఎలిజబెత్ని చూసినప్పుడు జకరియా ఎలిజబెత్కి కూడా చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. గాబ్రియల్ దూత జకరియా దగ్గరికి వచ్చి నీకు కుమారుడు అనుగ్రహించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఫస్ట్ జకరియా నమ్మకపోతే గాబ్రియల్ దూత అంటది, నేను దేవుని యొక్క దూతను నీ దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు అబద్ధం చెప్తానని ఏమైనా? నేను అబద్ధం చెప్పట్లేదు, కాబట్టి నువ్వేంటంటే నీ కుమారుడు పుట్టేంత వరకు కూడా నువ్వు మాట్లాడవు, మౌనంగానే ఉంటావు అని చెప్పి గాబ్రియల్ చెప్తుంది. చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎవరు పుడతారు? జకరియా ఎలిజబెత్కి యోహాను పుడతాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరికి పుట్టారు? జకరియా ఎలిజబెత్కి పుట్టారు. అది ఎంత భాగ్యం కదా వాళ్ళకి. యేసుక్రీస్తుకే బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టాడు కదా వాళ్ళకి. కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా మన జీవితంలో కూడా మనం ఏదైనా పొందుకోవడానికి టైం పడుతుంది అంటే విచ్ మీన్స్ వాగ్దానంతో కూడింది ఏదో మన జీవితంలో జరగబోతుందని అర్థం. యోసేపుని మనం చూసాం కదా, తన చుట్టూ కూడా పాపం చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. పోతిఫరు ప్రేరేపించింది, అయినా సరే యోసేపు ఆ పాపంలోనికి వెళ్ళడానికి తను అనుమతించడా? లేదు. ఎంతమంది చూసారు? లోటస్ ఉంటుంది కదా, పాండ్, తామర పువ్వులు ఉంటాయి. ఆ కళ్ళని ఏదైనా చూసినప్పుడు అందులో వాటర్ ఎలా ఉంటుంది? మురికిగా ఉంటుంది. అవునా? ఆ నీళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి? మురికిగా ఉంటుంది. తామర పువ్వు ఒక ఆకు మీద ఉంటుంది కదా, ఆ ఆకు మీద మురికి నీళ్ళు ఒక్క డ్రాప్ వేయండి, ఉంటుందా దాని మీద? ఉండదు. అది వెంటనే జారిపోతుంది. అలాగే అంత మురికిలో ఉన్న తామర పువ్వు అంత నీట్గా ఉంటుంది కదా, ఒక్క మురికి చుక్క దాని మీద పడితేనే అది బయటికి వెళ్ళిపోతుంది. అంత పాపంలో కూడా దాని చుట్టూ పాపం చేయగలిగిన తను చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ అయినా సరే యోసేపు చేశాడా? చేయలేదు. మనం కూడా అలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. అలాగే మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ జనవరిలో హైదరాబాద్ వెళ్ళాను జాబ్ కోసం. నేను వెళ్ళిన 1 మంత్కే డైలీ ఫోన్ చేసి మా అమ్మ కానీ డాడీ కానీ లేకపోతే మా ఇంట్లో ప్రతి ఒక్కరు, ఏంటి ఇంకా జాబ్ వెళ్ళావు 1 మంత్ అయింది ఇంకా రాలేదా, లేకపోతే 2 మంత్స్ అయింది ఇంకా రాలేదా, నన్ను డైలీ అడుగుతుండారు. నేను ప్రార్థన చేసుకునేదాన్ని, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని అడిగేదాన్ని, దేవా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాను నా జీవితంలో అని చెప్పి నేను డైలీ దేవుని అడిగినప్పుడు. అండ్ ఇంకొకటి, నాకు 2024లో నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి.
ఇది 2026 2 ఇయర్స్. దేవా ఏంటి ప్రభువా 2 సంవత్సరాలు అయిపోతుంది. నిజంగా నాకు ఉద్యోగం వస్తదా? లేకపోతే నా పట్ల నీ చిత్తం ఇది కాదా? లేకపోతే ఏంటి నాకు తెలియచేయి ప్రభువా అని చెప్పి నేను అడిగినప్పుడు నాకు ఏ సమాధానం వచ్చేది కాదు. నేను అలాగే కనబడతా ఉండేదాన్ని దేవుని సన్నిధిలో. ఒకరోజు ఇలాగే చాలా హెవీ హార్ట్‌తో నేను దేవుడి దగ్గరికెళ్ళి దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు యోసేపు ద్వారా నాతో మాట్లాడాడు. కార్యం జరుగుతది. కాకపోతే ఏదైనా దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని దేవుడు మనందరికీ తెలుసు. కానీ కనిపెడతా ఉన్నాను. చాలా సార్లు అసలు నువ్వు అసలు లేవు. దేవుడితో దెబ్బలాడతారు కదా! అలాగా అసలు లేవు, నువ్వు ఉంటే ఇన్ని సంవత్సరాలు నాకు జాబ్ ఎందుకు రాకుండా ఉంటది ప్రభువా? లేకపోతే ఏంటి అని చెప్పి ఇలాగే ఉండేదాన్ని. మా డ్యాడీ నాకేం చేశారంటే, నేను మా డ్యాడీకి ఇక్కడి నుంచి వెళ్ళే ముందు, డ్యాడీ నాకొక 4 మంత్స్ టైం ఇవ్వండి. నేను 4 మంత్స్ ట్రై చేస్తాను. రాకపోతే నేను ఇంటికొచ్చేస్తాను. ఇంటి దగ్గరే ఉంటాను. నేను ఇంక అడగను, ఇంకెక్కడికి వెళ్తా అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత 4 మంత్స్ అయింది. 4 మంత్స్ నాకు జాబ్ రాలేదు. జనవరి సగం నుంచి వెళ్ళాను నేను. జనవరి 23 అట్లా వెళ్ళాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నాకు జాబ్ రాలా. తర్వాత సరే ఒక ట్రై ఇద్దాము, వాకిన్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవుదాం అన్నట్టు నేను లాస్ట్ మంత్ మేలో నేను ఒక వాకిన్‌కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత అక్కడికి ఆ రోజు 300 మెంబర్స్ వచ్చారు వాకిన్‌కి. వచ్చిన తర్వాత సరే ఒక ట్రై అయితే ఇద్దాం. ఇప్పటివరకు మనం ఏ అటెంప్ట్ చేయలేదు. సర్లే వచ్చిందా దేవుని చిత్తం, లేదంటే ఇంకా డాడీకి ఏదైతే చెప్పానో అలాగే నేను ఇంటికెళ్ళిపోతానని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ 2 రౌండ్స్ జరిగాయి. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి ఏదో వర్క్ ఉంది, ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్ వస్తది అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ సాటర్డే, సండే వాళ్ళకి ఆఫ్ ఉంటది. వచ్చేసాను నేను. ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా నీ చిత్తమైతే నన్ను నడిపించు అన్నట్టు ప్రార్థన చేసుకుంటుంటే నెక్స్ట్ మండే నాకు మెయిల్ వచ్చింది. ఫస్ట్ 2 రౌండ్స్ మీరు క్లియర్ చేశారు. ఇంటర్వ్యూకి రండి అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ నియర్లీ హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళేం చెప్పలా. ఏమైనా నార్మల్‌గా అంటే వెంటనే చెప్పేస్తారు. లేకపోతే అలా ఉంటది. కానీ వాళ్ళేం చెప్పలేదు. మెయిల్ వస్తది వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోండి అని చెప్పగానే నేను మళ్ళీ బయలుదేరి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా మమ్మీ, మా డ్యాడీ అడుగుతున్నారు. ఏంటి వెళ్ళావు కదా! ఏమైనా వచ్చిందా? మెయిల్ వచ్చిందా? అంటే లేదమ్మా వస్తే చెప్తాను అనేసన్నా. తర్వాత 2 డేస్‌కి డాక్యుమెంటేషన్ మెయిల్ వచ్చింది. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేశారు. మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పి మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. వాళ్ళు కంపల్సరీ ఏమన్నారంటే వాటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్ గానీ ఉండాలి అనేసి అన్నారు. మళ్ళీ నా దగ్గర వాటర్ ఐడీ లేదు. పాస్‌పోర్ట్ కూడా లేదు. అప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తే ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అంటే మళ్ళీ ప్రభువా ఏంటి ఇచ్చినట్టే ఇచ్చావు ఉద్యోగం. ఇప్పటికిప్పుడు అప్లై చేసినా రాదు. వాళ్ళేమో ఇప్పటికిప్పుడు పెట్టమంటున్నారు ఏంటి ప్రభువా అని చెప్పి మళ్ళీ నేను వాళ్ళకి మెయిల్ చేశాను. నాకు కొంచెం టైం ఒక 15 డేస్ టైం ఇస్తే నేను సబ్మిట్ చేస్తాను. అప్లై చేశానని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చిన తర్వాత లాస్ట్ సండే నేను ఇంటికొచ్చాను. నేను లాస్ట్ సండేనే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు కదా! డాక్యుమెంటేషన్ వరకే మెయిల్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చాక దేవుని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. మండే ఆఫ్టర్‌నూన్ నాకు ఆఫర్ లెటర్ మెయిల్ వచ్చింది. దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.